స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్ కార్పొరేషన్ విలీనం వివాదం. సో కరీంనగర్ కార్పొరేషన్లో కొన్ని గ్రామాలను విలీనం చేస్తున్నటువంటి సందర్భం మనకు తెలిసిందే. ఇందులో భాగంగా మనం ఏదైతే విలీనం చేస్తున్నారో ఆయా గ్రామాలను మనం సుమన్ టీవీ సందర్శిస్తుంది. ఆయా గ్రామాల ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేస్తుంది. ఇందులో భాగంగా నిన్న కొత్తపల్లి వెళ్ళాము, కొత్తపల్లి మున్సిపాలిటీకి వెళ్ళాము. అక్కడ కూడా మనం నిన్న వారి అభిప్రాయం తెలుసుకున్నాము. సో ఇందులో భాగంగా మనం ఈరోజు బొమ్మకల్కు రావడం జరిగింది. కరీంనగర్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి బొమ్మకల్ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. సో ఈ గ్రామ పంచాయతీని కూడా కరీంనగర్ కార్పొరేషన్ విలీనం చేస్తున్నారు. బొమ్మకల్ గ్రామ పంచాయతీ చూసుకుంటే లక్ష్మీనగర్, మధురానగర్, సిరిపురం కాలనీ, సిటిజన్ కాలనీ, అదేవిధంగా రజ్వి చౌమాన్, ప్రియదర్శిని కాలనీ, గోకుల్ నగర్, ధర్మానగర్, గుంటూరుపల్లి, రాజరాజేశ్వర కాలనీ ఇవన్నీ కలగలుపుకొని గ్రామ పంచాయతీ బొమ్మకల్ గ్రామ పంచాయతీ ఏర్పడింది. అంటే చాలా అతిపెద్ద గ్రామ పంచాయతీ ఏరియా ఇది బొమ్మకల్ అనేది. సో బొమ్మకల్ గ్రామాన్ని కూడా కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తున్నారు. ఇందులో భాగంగా మనం సుమన్ టీవీ ఈరోజు బొమ్మకల్ గ్రామ పంచాయతీని సందర్శిస్తుంది. బొమ్మకల్ గ్రామాన్ని మనం సందర్శిద్దాం. లోపలికి వెళ్ళి బొమ్మకల్ గ్రామస్తులు ఏమంటున్నారు, గ్రామ పంచాయతీ ఉంటేనే బాగుంటుందా, లేదంటే కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తేనే బాగుంటుందంటారా, ఏమంటారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం రండి. ప్రస్తుతం నేను బొమ్మకల్ గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాను. ఇది అతిపెద్ద గ్రామ పంచాయతీ. సుమారు 15,000 వరకు ఉంటారు జనాభా. ఇక్కడ గ్రామస్తులు అందరూ ఉన్నారు, స్థానికులు. కరీంనగర్ కార్పొరేషన్లో ఈ బొమ్మకల్ గ్రామ పంచాయతీ కలిపితే బాగుంటుందా, లేదంటే మామూలుగా గ్రామ పంచాయతీ ఉంటేనే బాగుంటుందా అన్న విషయాన్ని వాళ్ళ మనగోతాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికి నమస్తే అన్న. మీరు చెప్పండి ఫస్ట్, బొమ్మకల్ గ్రామ పంచాయతీ ఇన్ని రోజులు గ్రామ పంచాయతీ ఉంది, అతిపెద్ద గ్రామ పంచాయతీ ఇది బొమ్మకల్ అనేది. సో కరీంనగర్ కార్పొరేషన్ విలీనం దిశగా అడుగులు సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఒక గ్రామస్తునిగా మీరు ఏమనుకుంటారు, కలిపితే బాగుంటుందా కార్పొరేషన్, లేదంటే గ్రామ పంచాయతీ ఉంటేనే బాగుంటుందా? కలపకపోవడమే మాకు చాలా మంచిది. ఎందుకంటే కరీంనగర్ రూరల్ మండలంలో బొమ్మకల్ విలేజ్ అనేది చాలా అతిపెద్ద రెవెన్యూ ఆదాయం గల విలేజ్ ఇది ప్రభుత్వానికి. అందులో ఇక్కడ అత్యధిక 100 ఎకరాల వ్యవసాయ సాగు భూమి ఉంది. అందులో ఉపాధి కార్మికులు దాదాపు 1500 నుండి 1600 వరకు చేలుకు మహిళలు ఉపాధి ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ ఉపాధి రేపు మున్సిపాలిటీలో కలవడం వల్ల ఉపాధి మా బొమ్మకల్ గ్రామ మహిళలు, రైతు కూలీలు ఉపాధి కోల్పోతారు. దీనివల్ల తీవ్ర నష్టం మా గ్రామానికి మాకు జరుగుతుంది. అందులో కరీంనగర్ మున్సిపల్లో గ్రామం విలీనం అవడం వల్ల అత్యధిక ట్యాక్సులు భారం సామాన్య ప్రజలమైన పేదవారమైన మాపై పడుతుంది. కావున ఈ బొమ్మకల్ గ్రామాన్ని కరీంనగర్ మున్సిపాలిటీలో విలీనాన్ని ప్రస్తుతం ఇంకో 5 సంవత్సరాల వరకు నిలుపుదల చేసి మా బొమ్మకల్ గ్రామానికి మరియు మా బొమ్మకల్ గ్రామస్తులమైన నిరుపేద వారికి సహాయం చేయగలరని మేము ప్రస్తుత గవర్నమెంట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు అధికార పార్టీ జిల్లా మంత్రివర్యులు గారికి ఇటు విషయంగా బొమ్మకల్ గ్రామస్తులమైన మేము వేడుకుంటున్నాం. అన్న చెప్పండి అన్న, ఎలా ఉంటుంది కార్పొరేషన్ కలిపితే? కార్పొరేషన్ లో కలవద్దని మనం అనుకుంటున్నాం అందరూ. గ్రామ పంచాయతీలో ఉంటేనే మనకు ఏమైనా పని చేసుకోవచ్చు, డెవలప్మెంట్స్ వర్క్ చేయించుకోవచ్చు తొందరగా. కార్పొరేషన్ లో కలిపిన తర్వాత ఇంత ముందు కూడా వేరే కార్పొరేషన్ లో కల్పించారు, కానీ ఇప్పుడు దాకా అక్కడ ఏం డెవలప్మెంట్స్ కాలే. మళ్ళీ 5 సంవత్సరాల దాకా మనం ఇంకానే ఉంటాం. అదే మన గ్రామ పంచాయతీలో ఉంటే మనం తొందరగా పని చేయించుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా దానికి మనం
గ్రామ పంచాయతీకి వచ్చి సాల్వ్ చేసుకోవచ్చు. అదే కార్పొరేషన్ లో కలిసిన తర్వాత అక్కడ పోయి మనం ఏం పని చేపించుకోలేము. దాని గురించి మనం వద్దని అనుకుంటున్నాము. ఇంకా కరెంటు బిల్లులు, హౌస్ ట్యాక్స్ ఎక్స్ట్రా పోతాం. మీరు చెప్పండి ఏమనుకుంటారు గ్రామస్తునిగా? విలీనం కాకపోతేనే బాగుంటుంది. ఓకే, ఎందుకన్నా విలీనం కాకపోతే ఎందుకు? డెవలప్మెంట్ కోసం గ్రామ పంచాయతీ ఉంటే మంచి వర్క్స్ ఉంటాయి. ఓకే, కరీంనగర్లో విలీనం కార్పొరేషన్ అయితే కూడా మాకు డెవలప్ కాదు తొందరగా. ఓకే, వీధి లైట్లు కానీ, డ్రైనేజ్ వర్క్ కానీ, సీసీ రోడ్లు కానీ అవన్నీ తొందరగా గ్రామ పంచాయతీ ఉంటేనే వర్క్ తొందర అవుతుందని నేను అనుకుంటాను. అంటే కరీంనగర్ కార్పొరేషన్ ఉన్నా కూడా స్మార్ట్ సిటీ కింద నిధులు కూడా బాగానే వస్తున్నాయి కదా. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా విలీనం అవుతుంది కాబట్టి దీనికి కొంచెం తర్వాత ఫస్ట్ జరిగిన విలేజ్లకు ఇంపార్టెంట్ ఇచ్చిన తర్వాత మాకు లాస్ట్ వస్తుంది. ఓకే, ఇది లాస్ట్ అయ్యేసరికి మాకు నిధులు అంటే ఎన్నికైపోతుంది. ఫస్ట్ ఉన్నారు వాళ్ళకు కలుపుతారు. అది తర్వాత మనకు డెవలప్మెంట్ లేట్ అవుతుంది. ఓకే, చెప్పండి మీరు చెప్పండి. నిధులు అనేవి మాకు ముందుగా మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇయ్యరు కదా. ఫస్ట్ ఏవి వేరే వేరే విలేజ్ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, మాకు ఇవ్వరు. అందుకోసం మళ్ళీ విలీనం కాకపోతే బెటర్ అని అనుకుంటున్నాను. విలీనం కాకపోతే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు చెప్పండి సార్, మీరు తీసుకోండి. బొమ్మకల్ గ్రామాన్ని కార్పొరేషన్లో కలపడం చాలా, ఎందుకంటే నిరుపేదలకు ఇబ్బందికరమైన విషయం. ఇప్పుడు గతంలో కూడా ఒక 5-6 గ్రామాలను కార్పొరేషన్లో కలపడం అనేది ఇప్పుడు అభివృద్ధికి, ఇప్పుడు ఆ గ్రామాలకు కూడా అంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కన్నా డెవలప్మెంట్ జరిగింది. ఆ గ్రామాలల్లో తిగలగుంటపల్లె, వెళ్ళబోతా మన ఏది పల్లంపాడు, రేకుర్తి గ్రామాలు కలిపిళ్ళు. మరి ఆ గ్రామాలు కూడా ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. కనీసం ఇప్పుడు మన లోకల్లో కూడా కొన్ని మన రోడ్లు కూడా డెవలప్మెంట్ కాలేదు. కొన్ని ఇప్పుడు బొమ్మంకన్న హాస్పిటల్ రోడ్డు కానీ, ఇప్పుడు మన కాపవాడ నుంచి ఎంట్రన్స్లో పోయే రోడ్డు కానీ, ఇట్లా కొన్ని మెయిన్ రోడ్లు కూడా ఇంకా అభివృద్ధి, సీసీ రోడ్లు కానీ ఏం కాలేదు. మరి ఇప్పుడు లోకల్లోనే అభివృద్ధి జరగలేదు. మరి ఇప్పుడు ఈ గ్రామాలను కూడా కలుపుకొని చేస్తే చాలా ఇబ్బందికరమైన విషయానికి ప్రజలు ఇబ్బంది పడతారు. మరి అట్లనే ప్రజలకు ట్యాక్స్ల రూపంలో కానీ, ఇప్పుడు ఉపాధి హామీ రూపంలో కానీ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి ఈ యొక్క విషయాన్ని సంబంధిత మంత్రివర్యులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గ్రామాల విలీనాన్ని ఆపుదల చేయాలని మేము బొమ్మకల్ గ్రామం నుంచి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి. గ్రామ పంచాయతీ అంటే మీకు సర్పంచ్ ఎన్నికలు జరిగితే బాగుంటుందా, లేదంటే కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే బాగుంటుందా అనుకుంటున్నారా? మా బొమ్మకల్ గ్రామం అనేది అతిపెద్ద గ్రామం మాది. ఇక్కడ 848 సర్వే నెంబర్లు ఉన్నాయి. అంటే దాదాపు 8,000 ఎకరాల భూమి ఉంది. ఇందులో 3,000 ఎకరాల పైచులకు వ్యవసాయ భూమి ఉంది. ఇప్పటికీ మానేరు నుంచి మొదలు పెడితే అక్కడ గోధుమకుంట కట్టదాకా, ఇక్కడ అక్కడ ఎల్లగుట్ట నుంచి మొదలు పెడితే మన నల్లజెరు కట్టదాకా మొత్తం ఏంటంటే గొలుసు చెరువు కట్టలతోటి మొత్తం ఒక 3,000 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక 1,250 కుటుంబాలు వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. ఎక్కువ రెడ్డిలు కానీ, కాపులు కానీ, అన్ని కులాల వర్గాలు వ్యవసాయం మీద ఆధారపడి బతికే కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. అది కాకుండా 1,658 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు మా దగ్గర. వాళ్ళ కూలీలు రోజు 1,068 మంది ఇప్పటికి రెగ్యులర్గా అటెండ్ అవుతారు ఏ ఒక పనికైనా కూడా. మరి ఇంత పెద్ద వ్యవస్థ రేపు మన కరీంనగర్లో కలిస్తే ఉపాధి హామీ పథకం అనేది ఉండదు. మరి రెండోది, ఒక 28 నుంచి 30 మంది వర్కర్లు మా దగ్గర గ్రామ పంచాయతీ వర్కర్లు రోజు పనిచేస్తేనే ఎప్పటికి కూడా మోళ్ళు అనేది ఇంకా తీయకుండా ఇంకా టైం మాకు సరిపోదు. ఇప్పుడు విలీనం చేస్తే అక్కడ 5-6 అక్కడ ఉంటారు ఒక కార్పొరేషన్ ఒక దానికి, మాకు ఇంతమందికి ఏడు సరిపోతారు. లైట్లు పెట్టడానికైనా కూడా మా గ్రామ పంచాయతీ ఉంటుందంటే మాకు అన్ని విధాలుగా ఒక గ్రామానికి అందుబాటులో ప్రతి ఒక్క వార్డు మెంబర్ ఉంటాం కాబట్టి, ఏదైనా ఇంట్లో ప్రతి ఒక్క విషయాలు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా మాకు సాధకబాధలు చెప్పుకుంటే వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మేము చేస్తాము. అట్లా కాకుండా మొత్తం వ్యవసాయ కుటుంబాలే ఉన్నాయి ఇక్కడ కార్పొరేషన్ కలిస్తే దానికి ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి, ఇప్పటి వరకు మాకు ఇంత దగ్గర ఉన్నా కూడా వాటర్ సప్లై లేదు. టౌన్లో కలిసిన ఇంతకుముందు కలిసిన వల్లంపాడు కానీ, తిగలుటపల్లె కానీ డెవలప్మెంటే లేవు, సీసీ రోడ్లు లేవు, లైట్లు కూడా లేవు. మీరు కూడా చూస్తున్నారు కదా. అట్లాంటి దాన్ని ఇప్పుడు మన గ్రామ పంచాయతీని తీసుకుపోయి గ్రామంలో దేశానికి పట్టుకొమ్మలని చెప్పేసి వాళ్ళే నిదానాలు ఇచ్చుకుంటూ మరి గ్రామాలను ఎందుకోసం కలుపుతారు అనేది వాళ్ళ స్వయ ప్రజలకు తప్ప ఇక్కడ ఏం లాంటి ఉపయోగం లేదు. ఇక్కడ ఇంకొక లారస్ ఇంకొక లారీ అనే పరిస్థితి మా బొమ్మకలకు. ఒక స్కూల్ వ్యాన్ మార్నింగ్ వస్తే ఒక ఆటో కూడా పోదు. దీనికి కార్పొరేషన్ కలపడం ఎందుకు? ఇక్కడ విలేజ్ లో ఉంటే మాత్రం విలేజ్ లెక్క అందరు కలిసిమెలిసి అన్ని కుటుంబాలు వ్యవసాయ ఆధారితం కాబట్టి ఉపాధి హామీ పథకం రోజు బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళు 1,200 మంది ఉన్నారు ఇక్కడ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్. అట్లాంటి మనం కలిపితే మరి ఇప్పుడు ట్యాక్సులు కానీ, నీటి ప్రవాహ సమస్యలు కానీ ఏది ఇంకా ఎక్కువ అయితే కావచ్చు. కానీ మా గ్రామాన్ని పట్టించుకుని నాదు ఉన్నాడు. సర్పంచ్ అయితే, వార్డు మెంబర్లు అయితే, ఎంపీటీస్ అయితే, జెడ్పీటీస్ అయితే 5-6
స్థాయి వర్గాలుగా అధికారులు ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళని మనం ఎవరైనా వార్డు మెంబర్ సపోర్ట్ చేయకపోతే ఎంపీటీస్కి అడగచ్చు, సర్పంచ్కి అడగచ్చు, జడ్పీటీస్కి అడగచ్చు, ఎంపీ ఇంకా అన్ని అడగచ్చు. ఇక్కడ కార్పొరేషన్లో కలిస్తే అదంటే ఏమి ఉండదు. ఒకటే కౌన్సిలర్ ఉంటాడు, ఆ కౌన్సిలర్ ఆయన ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు. దానికోసం నేను మా బొమ్మక గ్రామాన్ని ఎట్టి పరిస్థితులలో కరీంనగర్లో విలీనం చేయొద్దని చెప్పేసి మేము కూడా కలెక్టర్ గారికి పూర్తి ఆధారాలతోటి నివేదన ఇస్తున్నాము. 3,500 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది, 1,658 మంది ఉపాధి హామీ పథకం కూలీలు ఉన్నారు, 1,250 కుటుంబాలు వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి, 1,100 మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారండి. ఇప్పుడు వైట్ రేషన్ కార్డులు అన్ని రేపు కరీంనగర్ కలిస్తే తీసేస్తారు. మాకు గ్రామం సర్కార్ నుంచి వచ్చేటి ఏది నిధులు రాదు. భూగటి మా ఇంకా చూడండి విలేజ్లో ఇప్పటికీ రేకులతో కూడిన ఇల్లులు 500 పైగా ఉన్నాయి. మీరు చూడండి, మీకు కావాల్సింటే చూడండి. అట్లాంటి వాటిని కరీంనగర్ కలిపితే వాళ్ళకు అది ఏది ఫ్రీ రాకుండా మాకు వచ్చేది మాకు ప్రభుత్వం నుంచి అందే ఎలాంటి సహకారాలు అందవు. కార్పొరేషన్లో మేము ఆల్రెడీ కార్పొరేషన్లో కలిసిన చూస్తున్నాం కాబట్టి దయచేసి మీ ద్వారా కూడా పై అధికారులకు కలెక్టర్ గారికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ మాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నా తోట కిరణ్ కుమార్, బొమ్మకల్. సార్ చెప్పండి సార్, మీ గ్రామం బొమ్మకల్ గ్రామం అనేది గ్రామ పంచాయతీ ఉంటే బాగుంటుందా లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ కలిపితే బాగుంటుందా? మీరు ఏమనుకుంటున్నారు? నా పేరు జకినపల్లి శంకర్. బొమ్మకల్ గ్రామ పంచాయతీలో నేను సీనియర్ వార్డు మెంబర్ను. కరీంనగర్కు కూతవేటలో ఉన్న మా బొమ్మకల్ ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. మరి దీన్ని తీసుకుపోయి మున్సిపల్ కార్పొరేషన్లో కలిపితే బొమ్మకల్కు వ్యవసాయిక ఆధారిత గ్రామం. ఇక్కడ అనేక దాదాపు ప్రతి ఇంటి నుంచి దాదాపు వ్యవసాయ కూలీలు ఉన్నారు, వ్యవసాయ రైతులు ఉన్నారు. మరి ఈ యొక్క మా గ్రామాన్ని బొమ్మకల్ను మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తే మాకు ఉపాధి హామీ కింద వచ్చే కూలీలు కానీ, మరి రైతులకు కానీ, వ్యవసాయ కూలీలకు కానీ మాకు ఇబ్బంది ఏర్పడుతుంది. కమర్షియల్గా మారిపోద్ది. మాకు ఎలాంటి సదుపాయాలు మున్సిపల్ కార్పొరేషన్ కల్పించదు. ఇప్పుడు గతంలో కలిపిన మరి తీగలగుంటపల్లె కానీ, ఆరెపల్లి కానీ, వారి ఆ గ్రామాలు ఇంతవరకు ఎలాంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా ఈ యొక్క కార్పొరేషన్ కల్పించలేదు. మాకు కూడా అలాంటి నమ్మకం లేదు కార్పొరేషన్లో కలిపితే. ఈ మీడియా ద్వారా గౌరవనీయులైన పొన్నం ప్రభాకర్ గారికి, మరి కలెక్టర్ మేడం గారికి విజ్ఞప్తి, దయచేసి మా గ్రామాన్ని గ్రామ పంచాయతీనే ఉండాలని. అందరి అధికారులు, వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు అందుబాటులో ఉంటారు, ప్రజలకు సేవ చేస్తారు. కాబట్టి దీన్ని దృష్టిలో వేసుకొని మీ యొక్క నిర్ణయాన్ని విరమించుకుంటారని ఈ మీడియా ద్వారా మీకు కోరుతున్నాను. గ్రామ పంచాయతీ ఉంటే బాగుంటుందా, కార్పొరేషన్ ఉంటే బాగుంటుందా? ఏదైతే బాగుంటే మీరు ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు దీని గురించి మాట్లాడుతారు కదా, అధికారులు ఉన్నారు, గ్రామ ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు చర్య తీసుకుంటారు. వాళ్ళు నమ్మి ఓట్లెత్తున్నాం కదా, వాళ్ళు మాట్లాడతారు కదా. వాళ్ళు అభివృద్ధి కానీ వాళ్ళది అనుకుంటారు. అభివృద్ధి అయితే కావాలి, ప్రతి ఒక్కరు అభివృద్ధి కోరుకుంటున్నారు, ఆరోగ్యం కోరుకుంటున్నారు. ఎక్కడ అభివృద్ధి ఉంది, ఎక్కడ ఆరోగ్యం ఉంది, ఏమున్నది, దీని గురించి ప్రజలు మాట్లాడుతారు. ప్రజలు పిలిపించి మాట్లాడరు. ఇప్పుడు చూడంగానే గ్రామస్తుడు, గ్రామాలు అంటే మీ మీద ఫోటోలు దిగడం, మీద అవి కాదు అభివృద్ధి అంటే. ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఏమనుకుంటారు, ఏమైంది, వాళ్ళ ప్రాబ్లం ఏమున్నది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది 6 గ్యారెంటీలు అన్నది, ఏమంత ఉన్నాయా? కరెంట్ లేని పెద్ద పెద్ద బిల్డింగ్ వాళ్ళకి ఫ్రీ కరెంట్ వస్తుంది. గుడిసెకి ఇంతవరకు కరెంట్ బిల్ ఫ్రీ రాలి. కొంతమందికి మోక మీద వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలి, దాన్ని రాసుకోవాలి, మోక మీద ఫిల్లింగ్ పోవాలి. ఫిల్లింగ్ మరి ఇక్కడ తీసుకొని ఇక్కడ మాట్లాడతారు. ఏం అభివృద్ధి జరుగుతుంది దీని గురించి తక్షణం మాట్లాడాలి. ప్రతి అభివృద్ధి అంటే గ్రామం నుంచి ఢిల్లీ దాకుంటే అభివృద్ధి అంటే. ఒక ఢిల్లీలో అభివృద్ధి ఉండదు, అది గ్రామాలు. గాంధీ మహాత్ముడు ఎప్పుడు చెప్పారు, అభివృద్ధి అంటే పల్లె అభివృద్ధి, పట్టణ అభివృద్ధి అని చెప్పిండు. ఎప్పుడు ఇప్పుడు జరుగుతుందా? జరగట్లేదు. చూశారు కదా బొమ్మకల్ గ్రామస్తుల మనోగతం. దయచేసి మా గ్రామాన్ని గ్రామ పంచాయతీ పరిధిలో ఉంచాలి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మా గ్రామాన్ని ఎట్టి పరిస్థితుల్లో కలపొద్దంటూ వాళ్ళు మొరపెట్టుకున్న దృశ్యాలు మనం కూడా చూసాం. గ్రామాలు అనేవి అటు రాష్ట్రాలకు, దేశాలకు పట్టుకొమ్మ లాంటిది. అలాంటి గ్రామంలో అంటే గ్రామ పంచాయతీని కరీంనగర్ కార్పొరేషన్లో కలిపితే ఉపాధి హామీ కోల్పోతారు. అదేవిధంగా ముఖ్యంగా రైతన్నలకు ట్యాక్స్ పరంగా కావచ్చు అధిక భారం పడుతుంది. దయచేసి బొమ్మకల్ గ్రామాన్ని మాత్రం గ్రామ పంచాయతీ పరిధిలోనే కొనసాగించాలి. దాన్ని మాత్రం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కలపొద్దన్నట్టుగా గ్రామస్తులు మనం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కెమెరా పర్సన్ ప్రవీణ్ బిట్టితో అనిల్, సుమన్ టీవీ, బొమ్మకల్ నుండి.